హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఒక శారీ షాప్కి సంబంధించి ఒక ఓల్డ్ యాడ్ అనమాట ఇది. ఓకే, దాంట్లో మనం ఎలా కలర్ గ్రేడింగ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్రెడీ వాళ్ళు చేసి పెట్టిందే, బట్ ఇంకొంచెం మనం ఎలా మోడిఫై చేసుకోవచ్చు అనేదాన్ని చూపిస్తాను. వాళ్ళు చేసిన దాంట్లో ఎటువంటి తప్పులు ఉన్నాయి అనేది చెప్పట్లేదు నేను. ఓకే, చేసిన దాన్ని ఇంకొంచెం ఏదన్నా మాడిఫై చేస్తే ఏమైనా బాగుంటుందా అనే ఉద్దేశంతో మాత్రమే ఇది మీకు చూపిస్తున్నాను. ఓకే, చూడండి, యాడ్ తీసుకున్నాం కదా. మీరు కూడా కామన్గా ఒక వెడ్డింగ్కి షూట్ చేసేటప్పుడు, వీడియో షూట్ చేసేటప్పుడు ఈ విధంగా షూట్ చేసుకున్నా కూడా చాలా చక్కగా వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు దానికి. ఓకే, చూడండి ఇక్కడ వరకు నార్మల్గా వచ్చింది. ఇప్పుడు మనకి ఫేస్ అనేది రివీల్ అయింది. ఓకే, ఈ ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి నేను చూడండి టూల్ తీసుకొని కట్ చేశాను, రేజర్ టూల్ తీసుకొని. అలాగే ఇక్కడ నుంచి ఎన్ని ఫ్రేమ్స్ ఉందో అన్ని ఫ్రేమ్స్ అవతలకు వచ్చేసేయండి. ఓకే, ఇక్కడ వరకు ఈ ఫ్రేమ్ వరకు మీరు కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మీరు ఇందులో కొంచెం డిఫరెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. ఓకే, సో ఇలా పెట్టుకొని ఇప్పుడు మీరు విండోలోకి వెళ్ళి ఇక్కడ లూమిట్రీ కలర్ అని ఉంటుంది కదా, లూమిట్రీ కలర్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే చూడండి ఈ విధంగా మీకు పక్కన లూమిట్రీ కలర్ అని చెప్పేసి ఇక్కడ మీకు సపరేట్ ట్యాబ్ లాగా వస్తుంది అనమాట. ఓకే, ఈ ట్యాబ్లో ఇక్కడ చూడండి టోన్లో ఎక్స్పోజర్ అని ఉంది, కాంట్రాస్ట్ అని ఉంది, హైలైట్స్ అని ఉంది, షాడోస్ అని ఉంది, వైట్స్ అని ఉంది, బ్లాక్స్ అని ఉంది. ఓకే, ఇందులో మీకు ఎలా పెంచుకోవాలి చూడండి. ఎక్స్పోజర్ పెంచేస్తే లైటింగ్ బాగా పెరిగిపోతుంది. సో ఇక్కడ మీకు శాచ్యురేషన్ అని కనబడుతుంది కదా, శాచ్యురేషన్లో కొంచెం మోడిఫై చేయండి. చూడండి ఇందాకడికి ఇప్పటికి డిఫరెన్స్ ఎలా ఉంది. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ 100 పెడుతున్నాను. ఓకే, ఇలా ఉంది. ఓకే, ఇక్కడ నేను 134 పెట్టున్నాను ఇందాక. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, చూడండి మోడిఫికేషన్ అర్థమవుతుంది కదా. ఇందాకది కొంచెం డల్గా అనిపించింది, ఇప్పుడు కొంచెం బ్రైట్గా కనపడుతుంది. ఓకే, ఇలా చేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క రకంగా చేసుకోవాలన్నమాట. ప్రతిదానికి ఇలానే చేసుకోవాలి అని రూల్ అయితే లేదు. అలాగే ప్రతిదాన్ని ఇలా చేసినా కూడా ఒక్కొక్క రకంగా డిఫరెంట్గా కనబడుతుంది అనమాట. సో మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్క దాన్ని తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఏం చేశాను, జస్ట్ సాచురేషన్ మాత్రమే నేను ఇక్కడ పెంచున్నాను. ఓకే, అలాగే నెక్స్ట్. ఓకే, వీటిలో ఏం లేదు మోడిఫికేషన్ అయితే. ఇక్కడ కూడా చేసుకోవచ్చు కొంచెం, అది మళ్ళీ తర్వాత చూద్దాము. చూడండి వాళ్ళు యాడ్ డిజైన్ చేయటం కూడా పిల్లలతో ఎలా చేశారు, అలాగే పెద్దవాళ్ళతో ఎలా చేశారు, ఏజ్డ్ పర్సన్స్తో ఎలా చేశారు, అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వెడ్డింగ్లో ఒక వెడ్డింగ్ని షూట్ చేసేటప్పుడు కూడా మనం ఈ విధంగా షూట్ చేసుకుంటే చాలా నీట్గా ప్రజెంట్ చేయొచ్చు మనం. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రేమ్ దగ్గర కూడా మళ్ళీ రేజర్ టూల్ తీసుకొని కట్ చేశాను. కట్ చేసిన తర్వాత సేమ్ ఇది కూడా ఎక్కడ వరకు అయితే ఎండ్ అవుతుందో ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ కట్ చేసేయండి. కట్ చేసి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని కర్సర్ దాని మీదకి పెట్టేసేయండి.
ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే చూడండి, కాంట్రాస్ట్ని తగ్గించండి. అంటే ఒక్కొక్కసారి తగ్గిస్తే బాగుంటుంది, ఒక్కొక్కసారి పెంచితే బాగుంటుంది. చూడండి, అలాగే బ్లాక్స్ని కూడా తగ్గించేయండి. ఎందుకు తగ్గించాను? ఈ చుట్టుపక్కల ఉన్నాయన్నీ డల్ అయిపోయినాయి. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని నేను 0 చేస్తున్నాను, అలాగే దీన్ని నేను 0 చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంతా నార్మల్గా ఉంది. అలా కాకుండా ఇక్కడ కాంట్రాస్ట్ని మైనస్ చేశాను, అలాగే బ్లాక్స్ని కూడా మైనస్ చేశాను. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది హైలైట్ అవుతుంది. ఓకే, మనకి ఏవైతే హైలైట్స్ ఉన్నాయో ఓకే వాటిని హైలైట్ చేయండి. చేసి ఇప్పుడు చూడండి ఒకసారి, ఓకే ఇదేమవుతుంది అంటే ఇక్కడ మనకి ఈ శారీ మీద ఏదైతే ఆ పికాక్ అనేది ఉందో అది మాత్రమే హైలైట్ గా కనపడుతుంది. ఓకే, ఇలా అంటే ఒక్కొక్క దాంట్లో ఎలా చేసుకోవచ్చు. ఇంకొక దాంట్లో ఏం చేయొచ్చు అంటే కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు. బ్లాక్ తగ్గించేసేసి కాంట్రాస్ట్ పెంచామనుకోండి, ఓకే ఎక్కువ కూడా పెంచొద్దు, మరీ ఎక్కువ పెంచినా కూడా బరస్ట్ అవుతుంది. చూడండి, ఓకే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాన్ని మనం తగ్గించుకుంటూ పెంచుకుంటూ అక్కడున్న ఆబ్జెక్ట్స్ని హైలైట్ చేసి చూపించాలన్నమాట. ఓకే చూడండి, ఇప్పుడు చూడండి, షాడోస్ కూడా పూర్తిగా తగ్గించే వాటికి ఏదైతే పీకాక్ ఉందో ఆ పీకాక్ మాత్రమే హైలైట్గా కనపడుతుంది మనకి. చూడండి, ఆ పీకాక్ మాత్రమే హైలైట్గా కనపడుతుంది. అలా ఆ శారీ ఏదైతే ఉందో అందులో దాన్ని మనం హైలైట్ చేసి చూపించాలి. కాబట్టి ఈ విధంగా కూడా మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు, అంటే కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం యాడ్స్కి కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.